గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు మనం క్లాసు దేని గురించి అంటే డిస్కస్ చేసేది కెమిస్ట్రీ ప్రాక్టికల్స్లో క్లస్టర్ ప్రాక్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ క్లస్టర్ ప్రాక్టికల్స్లో మనకి ఏంటి అంటే సింథసిస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఏ సింథసిస్ చేస్తామంటే పారాసిటమాల్ డ్రగ్ని ఎలా సింథసిస్ చేస్తాం, యాస్పిరిన్ అనే డ్రగ్ని ఎలా సింథసిస్ చేస్తాం, ఎసిటానిలైడ్ అనే డ్రగ్ని ఎలా సింథసిస్ చేస్తాం అన్నది మనం టుడే కొన్ని మనం ల్యాబ్లో లేనప్పటికీ ల్యాబొరేటరీలో ఎలా సింథసైజ్ చేస్తారన్నది ప్రాసెస్ చూపెడతాను. దాని ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటన్నది. ఓకేనా? సో మనకేంటి అంటే స్క్రీన్ ప్రెజెంట్ చేస్తాను, ఒకసారి చూడండి. కనబడుతుందమ్మా? స్క్రీన్ కనబడుతుందా? ఏమా కనబడుతుందా? రాగప్రియ విజిబుల్ స్క్రీన్? ఓకే. ఇప్పుడు టుడే we will discuss about synthesis of aspirin. యాస్పిరిన్ సింథసిస్ అనేది ఎలా చేస్తాం అనేది మనం డిస్కస్ చేస్తామండి. సో యాస్పిరిన్ కావాల్సిన ఏమా సార్ సార్ ఇవి ప్రాక్టికల్ 1 సిలబస్ కదా సార్? ఏమా మీరు ప్రాక్టికల్ 1 చెప్తారా సార్? 1, 2లో రెండు ఉంటాయమ్మా, సేమ్ ఉంటాయి. 1, 2లో రెండిట్లో కూడా ఇవి సేమ్ ఉంటాయి. ఎసిటానిలైడ్, ఎన్హైడ్రైడ్ ఉంటాయి. ఓకేనా? కామన్గా ఉండేవమ్మా. ఓకే సార్. ఓకే. సింథసిస్ ఆఫ్ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఎస్టిక్ ఎన్హైడ్రైడ్ అండ్ సాల్సిలిక్ యాసిడ్ ఈ రెండు రిక్వైర్ అవుతాయండి మనకి. ఈ ఎస్టిక్ ఎన్హైడ్రైడ్ అండ్ సాల్సిలిక్ యాసిడ్ అనేవి మనకి సింథసిస్ ఆఫ్ యాస్పిరిన్కి అవసరం. కాబట్టి ఇప్పుడు మనం ఈ సింథసిస్లో ఒకసారి చూద్దాం. సాల్సిలిక్ యాసిడ్ చూడండి, అది ఒక పౌడర్ టైప్లో ఉంది. ఎస్టిక్ ఎన్హైడ్రైడ్ ఎలా ఉంది? ఒక లిక్విడ్ టైప్లో ఉంది. ఎస్టిక్ ఎన్హైడ్రైడ్ ఎప్పుడు కూడా మనకి లిక్విడ్ టైప్లో ఉంటుందమ్మా. సాల్సిలిక్ యాసిడ్ ఇప్పుడు కూడా ఒక పౌడర్ టైప్లో ఉంటుంది అన్నమాట. ఇవి ల్యాబొరేటరీలో స్టార్టింగ్ మెటీరియల్స్. ఒక రియాక్షన్ జరగాలంటే A+B గివ్స్ రైజ్ టు C. ఏ అంటే ఇక్కడ సాల్సిలిక్ యాసిడ్, B అంటే ఎస్టిక్ ఎన్హైడ్రైడ్, C అంటే యాస్పిరిన్. A+B గివ్స్ రైజ్ టు C. C వచ్చేటి ప్రోడక్ట్, దట్ ఈజ్ ఆస్పిరిన్. ఇప్పుడు చూడండి, వీటితో పాటు మనం ఏమేమి తీసుకుంటున్నాం అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వే చేసుకుంటామమ్మా. సాల్సిలిక్ యాసిడ్ని వేయింగ్ చేస్తున్నారు. వేయింగ్ చేసేటప్పుడు మనకి 2.027 గ్రామ్స్ తీసుకుంటున్నారు. దట్ ఈజ్ వేయింగ్ బ్యాలెన్స్ మీద తీసుకుంటున్నాం, వేయింగ్ బ్యాలెన్స్లో. నెక్స్ట్ ఈ కోనికల్ ఫ్లాస్క్లో దీన్ని డ్రాప్ చేస్తాం అనమాట, సాల్సిలిక్ యాసిడ్ అంతటిని. నెక్స్ట్ ఎస్టిక్ ఎన్హైడ్రైడ్ మెజర్ చేసామండి. ఎస్టిక్ ఎన్హైడ్రైడ్ ఏం చేసాం? మెజర్ చేసాం. సో మెజర్ చేసినటువంటి ఎస్టిక్ ఎన్హైడ్రైడ్ని కూడా మనం చూడండి, కొంత దీనికి అంటుకొని ఉంది. ఏంటి? సాల్సిలిక్ యాసిడ్ అంటుకొని ఉంది కాబట్టి కొంత వేస్ట్ అవుతుంది శాంపుల్. దాన్ని ఎస్టిక్ ఎన్హైడ్రైడ్ ఏం చేస్తాను? డిజాల్వ్ చేసుకొని వేసేస్తాను. అంటే శాంపుల్ వేస్ట్ అయింది అనుకో, మనకి ఎర్రర్స్ వస్తాయండి. మీకు ఆల్రెడీ ఎర్రర్ అనే టాపిక్లో చెప్పాం. ఎర్రర్స్ ఎక్కడ వస్తాయంటే వేయింగ్లో కూడా మనకి ఎర్రర్స్ వస్తాయండి. నీట్గా వేచేసాం. ఇప్పుడు కలిపేసుకున్నాం. దానికి ఒక కెటలిస్ట్ యాడ్ చేస్తున్నాం. ఆ కెటలిస్ట్ ఏంటి? కాన్సన్ట్రేషన్ H2SO4.
చూడండి కెటలిస్ట్ అనేది దేనికి యాడ్ చేస్తామమ్మా, జనరల్గా బాగా షేక్ చేస్తాం. జనరల్గా A+B ఇక్కడ ఏం తీసుకున్నాం, ఏ ఈజ్ వాట్, ఏం తీసుకున్నాం మనం ఇక్కడ, ఏం తీసుకున్నామమ్మా, ఏబీలు 2 తీసుకున్నాం కదా. ఏంటంటే తీసుకున్నాం ఆస్పిరిన్, సాలిసిలిక్ యాసిడ్ అండ్ సాలిసిలిక్ యాసిడ్ ఎస్టిక్ ఎన్హైడ్రైడ్, ఈ 2 తీసుకున్నాం. సార్ మీ వాయిస్ ఫుల్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుందా? ఇప్పుడు ఓకేనా? yes sir. ఓకే, వెయిట్. సో మనకి ఎస్టిక్ ఎన్హైడ్రైడ్ అండ్ సాలిసిలిక్ యాసిడ్ తీసుకొని మనకి ఎస్టైలేషన్ చేస్తున్నాం. ప్రాసెస్ ఎస్టైలేషన్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే మనకి ఒక కెటలిస్ట్ యాడ్ చేయాలమ్మా. కెటలిస్టే H2S4. మరి కెటలిస్ట్లో ఏం రిలీజ్ అవుతుంది అంటే H+ అయాన్ రిలీజ్ అవుతుంది అనమాట. ఈ H+ అయాన్ అనేది రిలీజ్ జరుగుతుంది. కెటలిస్ట్ పని ఏంటి, A+B 2 కలిసి కంప్లీట్గా ఒక రియాక్షన్ ఫామ్ అవ్వడానికి, అంటే రియాక్షన్ యొక్క రేటుని పెంచాలంటే ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఇంక్రీజెస్ డ్యూ టు ద కెటలిస్ట్. ఓకేనా? ఇక్కడ చూడమ్మా సెటప్. ఒక రిటార్డ్ స్టాండ్ పెట్టుకున్నాం. దాని కోనికల్ ఫ్లాస్క్లో మనకి ఏంటంటే ఉన్నాయి, A+B 2 ఉన్నాయి. ఏంటంటే ఉన్నాయి A+B, సాలిసిలిక్ యాసిడ్ అండ్ ఎస్టిక్ ఎన్హైడ్రైడ్. ఆఫ్టర్ 10 మినిట్స్ వరకు బాగా హీట్ చేసామమ్మా. సో దీన్ని హీట్ చేసిన తర్వాత బాగా కూల్ చేసుకోండి కాసేపు. కూల్ చేసిన తర్వాత దాన్ని ఐస్ వాటర్లో పెట్టామమ్మా. రియాక్షన్ బాగా హీట్ అయిన తర్వాత రియాక్షన్ కంటెంట్ని అంతటి ఏం చేసాం, ఐస్ వాటర్లో పెట్టాం. ఐస్ వాటర్లో పెట్టాక 10 మినిట్స్ తర్వాత ఏమైంది, ఒక ప్రెసిపిటేషన్ ఫామ్ అయిపోయింది. మనకి ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అయింది. చూడండి వైట్ కలర్లో ఉంది, దట్ ఈజ్ ప్రెసిపిటేషన్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, సెపరేషన్ చేయాలమ్మా. సెపరేషన్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం, ఇక్కడ చూడండి బక్నర్ ఫండల్ సెట్ యూజ్ చేస్తాం. దీనికి కొంత వ్యాక్యూమ్, ట్యాప్కి వ్యాక్యూమ్ కూడా కనెక్ట్ చేసాం. వ్యాక్యూమ్ ఎందుకంటే ఆ లిక్విడ్ మొత్తాన్ని ఫాస్ట్గా లాగేస్తుంది అనమాట. ఆ సాల్వెంట్ అంతా ఈ కొనికల్ ప్లస్ డౌన్లోకి వచ్చేస్తుంది. ఈ డౌన్లోకి ఈ సాల్వెంట్ అంతా వచ్చేస్తుందమ్మా. వచ్చేసి రిమైనింగ్ అంతా ఏంటంటే మనకి ఆ సాలిడ్ అంతా పైన ఉండిపోద్ది. చూడండి ఒకసారి. ఫిల్టర్ పేపర్ అనేది పెట్టుకున్నాం. ఫిల్టర్ పేపర్ దాని యొక్క సైజ్ అనేది కరెక్ట్ సైజులో పెట్టుకొని మనము చూసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. చూడండి వ్యాక్యూమ్ మొత్తం లాగుతుంది. సో లిక్విడ్ అంతా కిందకు వచ్చేస్తుందమ్మా. ఆ ప్రెసిపిటేట్ ఉంది కదా, ఆ ప్రెసిపిటేట్ అంతా ఫస్ట్ కొంచెం మిక్స్ చేసుకుంటున్నాం, వాష్ చేసుకుంటున్నాం దాన్ని, ఆ పేపర్ని. అది టైట్గా పట్టడం కోసం కొద్ది వాటర్తో తడిపాం. ఇప్పుడు చూడండి లిక్విడ్ అంతా కిందకు వచ్చేస్తుంది. లిక్విడ్ అంతా కిందకు వచ్చాక నెక్స్ట్ ఏముంది, సాలిడ్ని అంతటిని కూడా పైన ఉండిపోద్ది. సాలిడ్ అంతా ఏమవుద్ది, పైన ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ సాలిడ్ అంతటిని చూడండి సెపరేట్ చేస్తాం. దీన్ని వేరే దానికి సూటబుల్ సాల్వెంట్లో ఏం చేసామంటే బాగా కరిగించుకోవడం. ఎందుకంటే రీక్రిస్టలైజేషన్ అనే ప్రాసెస్ చేస్తారమ్మా. రీక్రిస్టలైజేషన్లో ఏం జరుగుతాయంటే దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ 60 ml వార్మ్ వాటర్ యాడ్ చేశారు. 6 ఇంప్యూరిటీస్ అన్నీ బయటకు వచ్చేసి ప్యూర్ ఉన్నాయి కదా, మనకి ఏంటి కావాలి, యాస్పిరిన్, అవన్నీ కూడా క్రిస్టల్స్ కింద ఫామ్ అయిపోతాయి. వీళ్ళు బాగా క్లీన్గా ఆ ప్రోడక్ట్ మొత్తాన్ని వార్మ్ వాటర్లో డిజాల్వ్ చేశారు. వాటర్ ప్లస్ మిథనాల్ 2 యాడ్ చేస్తారమ్మా. ఇప్పుడు ఇందులో పెట్టేసుకుంటారు. మనకి 3.354 grams పేపర్ వెయిట్ అనమాట. టేర్ చేసేసుకుంటాం జనరల్గా. సో నెక్స్ట్ సేమ్ సెపరేషన్ చేసుకుంటాం. మళ్ళీ సాలిడ్ లాగా ఉన్నవన్నీ కూడా పైనుండి పోతే ఏం ఇంప్యూరిటీస్ అన్నీ ఆ వాటర్లో పోతాయి కిందకి.
ఈ ప్రాసెస్ని ఏం చేస్తామంటే మనకు ఆల్రెడీ ఫామ్ అయినటువంటి ప్రోడక్ట్లో ఇంప్యూరిటీస్ని సింపుల్గా రిమూవ్ చేయడానికి. ఆ ఇంప్యూరిటీస్ అని కిందకు వచ్చేస్తాయి. ప్యూర్ యాస్పిరిన్ అన్నది మనకి ఇదిగోండి ఇక్కడ ప్యూర్ యాస్పిరిన్ ఈ పేపర్లో ఉంటుంది. దాన్ని అంతటినీ ఒక దీంతో స్పాచులాతో తీసేస్తామండి. వెయిట్ చూసుకోవాలి, పేపర్ వెయిట్ ప్లస్ కాంపౌండ్ వెయిట్. ఇప్పుడు అది మనకు వచ్చినటువంటిది కంప్లీట్గా పేపర్ని తీసుకునేకి వచ్చింది. ఇప్పుడు చూడండి, సాలిసిలిక్ యాసిడ్ 2.027 grams తీసుకున్నాం. ఫిల్టర్ పేపర్ ఎంత వచ్చింది? 0.354. డ్రై ఫిల్టర్ పేపర్ విత్ యాస్పిరిన్ ఎంత అంటే 2.711 grams. అందులో మన ఫిల్టర్ పేపర్ వెయిట్ అనేది తీసేస్తామండి. తీసి రిమైనింగ్ వచ్చింది మనకి ఏంటి అంటే ఓకే, ఇది మనకి ప్రొసీజరు. సో ఈ ప్రొసీజర్లో మనకి ప్రిపరేషన్లో ఏం లేదు, సింపుల్ ప్రాసెస్సే. సాలిసిలిక్ యాసిడ్ ఎసిటిక్ యాసిడ్ బాగా డిజాల్వ్ చేసేసుకొని మనం హీట్ చేయాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ఒక 50-60 డిగ్రీ టెంపరేచర్ దగ్గర, అంటే ఎసిటిక్ యాసిడ్ యొక్క బాయిలింగ్ పాయింట్ కన్నా తక్కువ దగ్గర డిజాల్వ్ చేయాలి. ఇలా ఒక సొల్యూషన్ వస్తుంది. దీనిలో ఒక ఐస్ వాటర్తో పోర్ చేస్తాం, వాటర్ వేస్తాం. దీన్ని అంతటిని ఏం చేస్తాం, మనం ఐస్ వాటర్లో పెడతాం. ఒక 10 minutes తర్వాత ఏమొస్తాయి, ప్రెసిపిటేషన్ ఫామ్ అయిపోతుంది. ఈ ఫామ్ అయ్యే ప్రెసిపిటేషన్ అంతా మనకి ఏంటంటే దానిలో కూడా కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఇంకోటి 10 minutes లేటర్ ప్రెసిపిటేషన్ ఫామ్ అయింది. దీన్ని అంతటి మనం సెపరేట్ చేయాలి. మనకి ల్యాబ్లో ఈ సెట్ అనేది ఉంటుంది. సక్సనేషన్ పంప్ అంటాం దాన్నే. ఆ పంపు ట్యాబ్ కనెక్షన్ ఇచ్చాం, ట్యాబ్కి కనెక్షన్ ఇచ్చాం, దాన్ని సక్సనేషన్ పంప్ అని కూడా అంటారు. ఓకే, సో ఆ రౌండ్ బాటమ్ ఆ రౌండ్ పేపర్ పెట్టుకున్నాం కదా, దాన్ని సో అడ్జస్ట్ చేసుకున్నాక మనకు లిక్విడ్ అంతా కిందకు వచ్చేస్తుంది. రిమైనింగ్ ప్రెసిపిటేట్ అంతా పైన ఉంటుంది. చూడండి, ఇదంతా ప్రెసిపిటేట్ పైన ఉండిపోతుంది. కైనా పేపర్ కొంచెం స్టిక్ అయిపోద్ది కాంపౌండ్. ఇందులో ఇంప్యూరిటీస్ ఉంటాయి, ఓన్లీ ఆస్పిరిన్ ఒకటి ఉండదు. అందువల్ల దీనిలో 2 మిథనాల్ ఒక సాల్వెంట్ యాడ్ చేస్తాం. దాంతోపాటు కొంత వాటర్ కూడా కలుపుతాం అనమాట. ఇప్పుడు మిథనాల్లో బాగా కరిగించాం కదా, ఎందుకంటే ఆ ఇంప్యూరిటీస్ అన్నీ ఏమవుతాయంటే మిథనాల్లో బయటకు వచ్చేస్తాయి. యాస్పిరిన్ అనేది ఎస్టర్ కదా, దట్ ఈజ్ నాన్ పోలార్ కాంపౌండ్, అది మిథనాల్లో కరగదు. వార్మ్ వాటర్ కూడా యాడ్ చేస్తాం. ఈ ప్రాసెస్ ఎందుకంటే ఏం ఇంప్యూరిటీస్ అన్నీ పోతాయి అన్నమాట. ఈ వాటర్ ప్లస్ మిథనాల్ కాంబినేషన్లో పోతాయి. ఇది మనకి నెక్స్ట్ మెకానిజం గురించి మనం డిస్కస్ చేద్దామమ్మా. ఇదంతా మనం చూసిందే. నెక్స్ట్ ప్రాసెస్ పోదాం. అయిపోయింది ఇది అయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చూద్దాం. సో నెక్స్ట్ మెకానిజం ఎలా అనేది మనం డిస్కస్ చేసుకోవాలండి. ఏ విధంగా మెకానిజం అనేది ఉంటుంది అనేది మనం డిస్కస్ చేయాలి.
సో మళ్ళా మెకానిజం మీకు ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నా. యాస్పిరిన్ మెకానిజం. చూడండి మనకి యాస్పిరిన్ గురించి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఫస్ట్ మనం సాల్సిలిక్ యాసిడ్ తీసుకోవాలండి. ఇదంతా ఏంటంటే సాల్సిలిక్ యాసిడ్. బెంజీన్ మీద ఏముంటుంది, కార్బాక్సిలిక్ యాసిడ్ కార్బో పొజిషన్లో OH గ్రూప్ ఉంది. చూడండి ఇదంతా OH గ్రూప్, ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ కార్బో పొజిషన్ OH, COH. దీనికి ఏం చేస్తున్నాం, ఎస్టిక్ ఎన్హైడ్రేట్ అనేది యాడ్ చేస్తున్నాం. ఎస్టిక్ ఎన్హైడ్రేట్ యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే గ్లేషియల్ ఎస్టిక్ యాసిడ్ తీసుకున్నాం, మనం కాన్సన్ట్రేషన్ ఎస్టెస్ఫోర్ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ H+ అనేది డొనేట్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, కెటలిస్ట్ అనమాట. ఇది మనకి రియాక్షన్లో ఏంటి ఫామ్ అవ్వాలి, ఓకి ఎస్టైల్ గ్రూప్ అనేది కొత్తగా యాడ్ అవుతుంది అనమాట. ఓకి COCH3, దిస్ ఈజ్ ఏ ఎసిటైల్ గ్రూప్. రిమైనింగ్ బై ప్రోడక్ట్ అండి, దట్ ఈజ్ ఎస్టిక్ యాసిడ్. బై ప్రోడక్ట్ మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది ఇది. ఈ ప్రోడక్టే యాస్పిరిన్ అండి, సాల్సిలిక్ యాసిడ్ ప్లస్ ఎస్టిక్ ఎన్హైడ్రేట్. అయితే ఈ యాస్పిరిన్ యొక్క యూజెస్ ఏమైనా ఉన్నాయంటే, ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎనాల్జెసిక్ ఫర్ హెడేక్, కామన్ కోల్డ్ అండ్ మస్కులర్ పెయిన్. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ యాంటీపైరెటిక్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్ స్ట్రోక్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్మెంట్ ఆఫ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఇలా చాలా రకాల అయినటువంటి జబ్బులకి మనకి యాస్పిరిన్ అనేది యూజ్ చేస్తాం. రేపు అడుగుతారు యాస్పిరిన్ ఎందుకమ్మా, దానివల్ల యూజెస్ ఏంటి అంటే మనకి ఆ విధంగా చెప్పొచ్చు. సో మెకానిజం మనకి ఇంపార్టెంట్. రియాక్షన్లో ఏంటి జరుగుతున్నాయంటే చూసుకోవాలి. ఎస్టిక్ ఎన్హైడ్రేట్, గ్లేషియల్ ఎస్టిక్ యాసిడ్ యాడ్ చేస్తున్నాం. ప్రోడక్ట్ ఇప్పుడు రాస్తున్న ప్రోడక్ట్ వచ్చి యాస్పిరిన్ అండి. COCH3 is called యాస్పిరిన్. అయితే మనకి మెకానిజం కూడా తెలియాలి. ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ COCH3 ఉంది కదా, చూడండి ఇక్కడ CO అండ్ CH3. ఈ COCH3 ఎక్కడ యాడ్ అవుతుందంట, ఈ OHలో H ప్లేస్లో యాడ్ అవుతుంది. ఈ H ప్లేస్లో ఎందుకు యాడ్ అవుతుందంటే, ఇక్కడ O-H+ అండి, OH ఫెనాక్సైడ్. ఈ O- దేన్ని తీసుకుంటుందంటే, ఏదైనా ఒక పాజిటివ్ ఎలక్ట్రోఫైల్ తీసుకుంటుంది. పాజిటివ్ ఎలక్ట్రోఫైల్. ఫస్ట్ మనకి రియాక్షన్లో ఏం జరుగుతుందంటే, ఇక్కడ బాండ్ క్లీవ్ అవుతుందండి. కార్బన్కి ఆక్సిజన్కి బాండ్ క్లీవ్ అవుతుంది. ఈ కార్బన్కి ఆక్సిజన్కి బాండ్ క్లీవ్ అయ్యేటప్పుడు ఆక్సిజన్కి మైనస్ వస్తుందండి. అప్పుడు CH3 COO-, ఇక్కడ ఏంటి CH3 CO+ అనమాట. అయితే CH3 COO- వచ్చి ఇదేం చేస్తుంది, H+ తీసుకుంటుందండి. అప్పుడు CH3 COOH అవుతుంది. అప్పుడు O దగ్గర ఏ ఛార్జ్ వస్తుంది, మైనస్ ఛార్జ్. ఈ O- దేన్ని తీసుకుంటుంది, COCH3 అనే దాన్ని తీసుకుంటుంది. అప్పుడు మనకేం వస్తుంది, OCH3 అంటే O-ఎసిటైల్ బెంజోయిక్ యాసిడ్ అని కూడా దీనికి ఇంకో పేరు చెప్పొచ్చు. O-ఎసిటైల్ బెంజోయిక్ యాసిడ్ అని కూడా మనం జనరల్గా చెప్పొచ్చు అండి. సో ఏదైనా మనం చెప్పొచ్చు, యాస్పిరిన్ అని కూడా మనం అనొచ్చు. సో ఈ విధంగా మనం మాట్లాడుతాము. ఇది మనకి యాస్పిరిన్కి సంబంధించినటువంటి ప్రిపరేషను. ఇంకేనా డౌట్ ఉందా, మెకానిజంలో ఏమైనా డౌట్ ఉందా గాయత్రి? మెకానిజంలో ఏమైనా డౌట్ ఉందా చెప్పమ్మా. నో సార్.
మెకానిజం ఏం జరుగుతుందమ్మా చెప్పు. ఇక్కడ ఓహెచ్ గ్రూప్ లో నుంచి O కి మైనస్ చార్జ్ వస్తుంది, H కి ప్లస్ చార్జ్ వస్తుంది సార్. అది క్లీవ్ అయ్యాక ఇక్కడ అసిటిల్ హైడ్రేట్ లో CH3CO కి ప్లస్ చార్జ్ వస్తుంది కాబట్టి అది బాండింగ్ ఫామ్ అవుతుంది సార్. ఇక్కడ జరిగేది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఇది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అమ్మా. ఏ సబ్స్టిట్యూషన్? ఎలక్ట్రోఫిలిక్. ఎలా చెప్తున్నావు ఎలక్ట్రోఫిలిక్ అని? చెప్పమ్మా, బాగా చెప్పు సార్. అంటే ఇది పాజిటివ్ చార్జ్ కదా సార్. ఏది? CH3CO ప్లస్. CH3CO ప్లస్ అనేది అది ఎలక్ట్రోఫైల్. వెరీ గుడ్, వెరీ గుడ్. పాజిటివ్ చార్జ్ ఉంది కాబట్టి కరెక్టేనమ్మా. ఎందుకంటే CH3CO ప్లస్ అనేది అది ఎలక్ట్రోఫైల్ అమ్మా. ఈ ఎలక్ట్రోఫైల్ వచ్చి మనకి ఏం జరుగుతుందంటే దేని మీద అటాక్ ఇస్తుంది? O మైనస్ మీద అటాక్ ఇస్తుంది. ఇక్కడ ఎస్టైల్ క్యాటియన్ అనే ఎలక్ట్రోఫైల్ అటాక్ ఇస్తుంది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే దిస్ ఈజ్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అని కూడా మనం మాట్లాడవచ్చు. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. బట్ ఇది ఏరోమాటిక్ రింగ్ మీద జరుగుతుంది కాబట్టి ఏరోమాటిక్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అని కూడా మనం చెప్పొచ్చు అమ్మా. ఏరోమాటిక్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అని కూడా మనం మాట్లాడవచ్చు. ఈ విధంగా మనం ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ని మనము వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అని మనం కూడా దీన్ని చెప్పుకోవచ్చు. దేనికి ఎగ్జాంపుల్ అన్నారంటే ఈ రియాక్షన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనము మిక్చర్ యూజ్ చేస్తారు, గ్లేషియల్ ఎస్టిక్ యాసిడ్ ప్లస్ ఎస్టిక్ యాసిడ్. ఎస్టిక్ యాసిడ్ కూడా యూజ్ చేస్తారు అనుకోండి, మనం కాన్సన్ట్రేషన్ H+4 యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఎస్టిక్ యాసిడ్ యాక్ట్ యాజ్ ఏ కెటలిస్ట్. ఎస్టిక్ యాసిడ్ ఇక్కడ కెటలిస్ట్ కింద పనిచేస్తుంది కాబట్టి కెటలిస్ట్ పని ఏంటంటే ఇట్ ఎన్హాన్స్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ని పెంచుతుంది. ఓకేనా? ఎప్పుడైతే నీకు రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఫాస్ట్గా అయిందో సాలిసిలిక్ యాసిడ్, ఎస్టిక్ యాసిడ్ అనేవి ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయమ్మా. ఓకేనా? మీకు ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నాయి అంటే రియాక్షన్ అనేది మనకు చాలా ఫాస్ట్గా జరుగుతుంది అని అర్థం. రియాక్షన్ వచ్చి ఫాస్ట్గా జరుగుతుంది అని అర్థం అనమాట. ఓకేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు కాబట్టి నెక్స్ట్ మనం ఇంకో దాని గురించి మనం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాక్టికల్. ఇది ప్రాక్టికల్ సంబంధించింది. నెక్స్ట్ ప్రాక్టికల్ ఒకసారి చూద్దాం. పారాసిటమాల్ ఉంది కదమ్మా, సింథసిస్ ఆఫ్ పారాసిటమాల్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. పారాసిటమాల్ యొక్క డ్రగ్ అనేది ఏ విధంగా మనం అనేది డిస్కస్ చేస్తాం. సో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎలా చేస్తున్నారో మన ల్యాబొరేటరీలో కూడా అదే సింథసిస్, కొత్త ఏం కాదు, ఏం డిఫరెన్స్ ఉండదమ్మా. కనబడుతుంది కదా గాయత్రి? కనబడుతుందా? చూడండి, ఫస్ట్ మనము ఈ సింథసిస్ లో యూజ్ చేసేవి ఏంటి అంటే 4-ఎమినోఫినాల్. చూడండి ఈ బాటిల్లో ఉంది కదా, ఈ బాటిల్లో ఉన్నది 4-ఎమినోఫినాల్. ఆ 4-ఎమినోఫినాల్కి మనం ఏం యాడ్ చేయాలంటే స్టార్టింగ్ మెటీరియల్ A+B, అక్కడ ఏంటి సాలిసిలిక్ యాసిడ్, ఎస్టిక్ యాన్హైడ్రైడ్. ఇక్కడ 4-ఎమినోఫినాల్ ప్లస్ ఎస్టిక్ యాన్హైడ్రైడ్ అంటే అక్కడ సాలిసిలిక్ యాసిడ్ తీసుకున్నాం, ఇక్కడ 4-ఎమినోఫినాల్ తీసుకున్నాం, అంతే తేడా. అక్కడ బెంజీన్ మీద COH OH ఉంటుంది, ఇక్కడ బెంజీన్ మీద NH2OH ఉంటుంది. బట్ అవి పక్క పక్కన ఉంటాయి, ఇక్కడ ఆర్థో, ఇక్కడ పారా పొజిషన్ అనమాట. అందువల్ల దీన్ని పారా ఎమినోఫినాల్ అంటారు. ఈ 4-ఎమినోఫినాల్ని దీనికి ఏం యాడ్ చేస్తున్నాం అంటే ఎస్టిక్ యాన్హైడ్రైడ్ యాడ్ చేస్తున్నాం. ప్రాసెస్ చూడండి అమ్మా.
ఫస్ట్ యాడ్ 30 ml ఆఫ్ వాటర్ ఇన్ టు ద ఫ్లాస్క్ విత్ 10.9 grams 4 ml ఫినాల్కి వాటర్ యాడ్ చేస్తాను అమ్మా. 30 ml వాటర్ యాడ్ చేసాం. దీనిలో ఒక బీడ్, దట్ ఈజ్ మ్యాగ్నెటిక్ బీడ్ అమ్మా. ఇట్ ఈజ్ ఫర్ రొటేషన్ స్టిర్రర్, అంటే మిక్స్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, వాటర్లో 4 ml ఫినాల్ని కంప్లీట్గా కరిగేటట్టు రొటేషన్ చేస్తుంది. దాన్ని మ్యాగ్నెటిక్ స్టిర్రర్ అంటారు. ఇప్పుడు నేను ఎస్టిక్ ఎన్హైడ్రైడ్ యాడ్ చేస్తానమ్మా ఫ్లాస్క్కి. సో ఎస్టిక్ ఎన్హైడ్రైడ్ అనేది యాడ్ చేస్తున్నాం. సో ఆ తిరుగుతూ ఎస్టిక్ ఎన్హైడ్రైడ్ అనేది యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి కంప్లీట్గా ఎస్టిక్ ఎన్హైడ్రైడ్ ప్లస్ 4 ml ఫినాల్ ఈ రెండు కూడా రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్. నా వాయిస్ వినబడట్లేదా? ఇప్పుడు వినబడుతుందా? క్లారిటీగా లేదు సార్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఏం జరుగుతుందంటే వినిపిస్తుంది సార్, కానీ మధ్య మధ్యలో కట్ అయిపోతుంది. నెట్వర్క్ ప్రాబ్లం లా ఉంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ చెప్తాను నేను. చూడండమ్మా, ఆల్రెడీ 4 ml ఫినాల్ తీసుకున్నామమ్మా. దాన్ని వాటర్లో డిజాల్వ్ చేసాం. ఫోర్ ml ఫినాల్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. 30 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసాం. ఎంత? 30 ml ఆఫ్ వాటర్. 30 ml వాటర్ యాడ్ చేసామమ్మా. ఈ 30 ml ఆఫ్ వాటర్లో మనం ఏం చేస్తాం, మ్యాగ్నెటిక్ బీడ్ యాడ్ చేస్తున్నాం. దేనికి అంటే ఇది మిక్స్డ్ హోమోజీనియస్ అంటే ఏంటి, వాటర్ ప్లస్ 4 ml ఫినాల్ రెండు కలిసిపోతాయి, కంప్లీట్గా కలుస్తాయి. ఇలా కంప్లీట్గా కలిసిన తర్వాత ఏం జరుగుతుంది, దీనికి అప్పుడు ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ అనేది యాడ్ చేస్తాం. సో ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ కూడా కంప్లీట్గా కలుస్తుంది. ఎందుకంటే ఈ మ్యాగ్నెటిక్ బీడ్ ఏం చేస్తుంది, మొత్తం స్టిర్ చేసేద్దమ్మా. స్టిర్ అంటే రొటేషన్ చేస్తుంది. అక్కడ అంతా స్టిర్ అవుతుంది. చూడండి, ఓకేనా? అవ్వండి, అలా కంప్లీట్గా కలిసిపోతుంది. కంప్లీట్గా కలిసిన తర్వాత సో మనం ఎంత యాడ్ చేయాలో అంత ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ కంప్లీట్గా యాడ్ చేసేస్తాం. కంప్లీట్గా యాడ్ చేసామమ్మా. చూడండి, అది కంప్లీట్గా తిరిగి హోమోజీనియస్, ఒక మిక్చర్ని హోమోజీనియస్ అయిపోతుంది. ఆఫ్టర్ ఎడిషన్ హీట్ చూసుకుంటాం. ప్లేట్ యొక్క హీట్ 120 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది, అందుకే అక్కడ థెర్మోమీటర్ పెట్టామమ్మా. తర్వాత ఏం చేస్తామంటే ఫాయిల్ చూడతాను. ఎందుకంటే ఏదైనా మాయిశ్చర్ లాంటిది ఏమైనా బయటకు అటాక్ అవ్వకుండా, మాయిశ్చర్ అంటే ఏంటి, బయట నుంచి ఏమైనా గాలి లాంటిది ఏమైనా రియాక్షన్లోకి ఎంటర్ అవ్వకుండా దాని చుట్టూ ఒక ఫాయిల్, దట్ ఈజ్ అల్యూమినియం ఫాయిల్ అంటారు దాన్నే. మరి అల్యూమినియం ఫాయిల్ అంత టెంపరేచర్ని కూడా తట్టుకుంటుందమ్మా. ఇట్ ఈజ్ రెసిస్ట్ టు టెంపరేచర్. అది వేడిగా ఉంటుంది. కంప్లీట్ మిక్చర్ అనేది కంప్లీట్గా కరిగిపోతుందమ్మా. కంప్లీట్గా మిక్చర్ అనేది కరిగిపోతుంది. సో ఆ ఫాయిల్ హీట్ రెసిస్టెంట్, హీట్ని తట్టుకుంటుంది. అయిపోయింది. ఆఫ్టర్ 1 hour రిమూవ్ ద స్టిర్రర్. 1 hour తర్వాత తీసేసాం. ఆ బీడ్ని కూడా బయట తీసేయండి. బీడ్ని దాన్ని మ్యాగ్నెటిక్ బీడ్ అంటారు. కింద అనేది మ్యాగ్నెటిక్ స్టిర్రర్ అంటారు. ఏంటి అది, హాట్ ప్లేట్ మీద పెట్టాం కదా, వైట్ ప్లేట్ లాగా ఉంది, దాన్ని మ్యాగ్నెటిక్ స్టిర్రర్. దీన్ని మ్యాగ్నెటిక్ బీడ్ అంటాం. దీన్ని ఇప్పుడు కూల్ చేసాం, బాగా కూల్ చేసి తీస్తాం. చూడండి, పైన ఇది పెట్టాను చూసారా, టెఫ్లాన్ ఏదో ఫాయిల్. తర్వాత దీన్ని కూల్ చేయాలి బాత్లో.
మాయిశ్చర్ ఏం లోన్కి ఎంటర్ అవ్వకుండా దానిపైన కవర్ చేస్తాం కవర్తో. కూల్ చేసిన తర్వాత కొంత టైం పోయాక మనకి ఒక ప్రెసిపిటేషన్ ఫామ్ అయిపోద్ది. ఐస్ వాటర్లో కూల్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది, ప్రెసిపిటేషన్. మరి దీన్ని అంతటినీ సెపరేట్ చేయాలి కదమ్మా. సెపరేట్ చేయాలంటే ఏం చేయాలి, సో ఫన్నెల్స్ తీసుకోవాలి. బక్నర్ ఫన్నెల్ ప్లస్ వ్యాక్యూమ్ కూడా ఇచ్చుకోవచ్చమ్మా, ఎందుకంటే వాటర్ మొత్తాన్ని లాగేస్తుంది కిందకి వ్యాక్యూమ్. పైన ఉన్నటువంటి చూడండి గడ్డల్లా ఉన్నాయి కదా సాలిడ్గా, అవంతా ఏంటంటే మనకి ప్రోడక్ట్, మనకు వచ్చినటువంటి పారాసెటమాల్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్. అలా వాచ్ చేయండి అమ్మ ఒకసారి. సో ఇదమ్మా ప్రాసెస్. సో ఒకసారి ఇక్కడ నీకు అంతే, అంతవరకు మనకి అవసరం, ఎనఫ్ అవసరం లేదు. మనం ఎప్పుడైతే సెపరేట్ చేసామో అక్కడితో సరిపోతుంది. ఇదంతా ఏంటంటే ఫర్దర్ చేసుకుంటున్నారు, మనకు అంతవరకు అవసరం లేదండి. ఎప్పుడైతే ఫిల్టరేషన్ చేసామో ఫిల్టరేషన్తో ఎనఫ్. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ దీని మెకానిజం కూడా మనం డిస్కస్ చేయాలి. రేపు అడుగుతారు ఎగ్జామ్లో, మెకానిజం కూడా అడుగుతారు, అందువల్ల మెకానిజం చేయాలి. సో మెకానిజం గురించి మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం, ఏ విధంగా దీని మెకానిజం ఉందనేది డిస్కస్ చేద్దాం. సో మెకానిజం జనరల్గా ఇది స్ట్రక్చర్ అమ్మా. పారాహైడ్రాక్సీ ఎసిటానైడ్ అని కూడా అంటారు దీని యొక్క స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్లో మనకు స్టార్టింగ్ మెటీరియల్ ఏటేటి ఉన్నాయి చూడండి. ఏంటమ్మా మెటీరియల్స్, రాగప్రియ మెటీరియల్స్ ఏంటటి, చెప్తావా? పారా ఎమినోఫినాల్ అంటే 4th పొజిషన్లో OH ఉందమ్మా, యానహైడ్రైడ్. ఈ రెండు ఏంటంటే స్టార్టింగ్ మెటీరియల్స్, మనం సింథసిస్ చేయడానికి స్టార్టింగ్ మెటీరియల్స్ ఈ రెండు. నెక్స్ట్ ఈ రియాక్షన్ చూద్దాం. సో మనకు వచ్చిన ప్రోడక్ట్ ఏంటి, సింథసిస్ ఆఫ్ పారాసెటమాల్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై రియాక్టింగ్ 4-aminophenol విత్ ఎసిటిక్ యానహైడ్రైడ్. ఎసిటిక్ యానహైడ్రైడ్ రెండు కలిస్తే మనకి ఏం ఫామ్ అయ్యింది ఇక్కడ, NHCOCH3 అంటే ఎమైడ్ బాండ్ అమ్మా. ఇది C+O NH ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఎమైడ్ బాండ్. ఇక్కడ ఎలక్ట్రోఫైల్ ఏంటంటే ప్రీవియస్ రియాక్షన్లో ఉన్నటువంటి COCH3 గ్రూపే ఇక్కడ కూడా ఎలక్ట్రోఫైల్. ఇక్కడ ఈ కార్బనిక్ ఆక్సిజన్ బాండ్ ఉంది కదా, ఇక్కడ చూడండి యారో దగ్గర, ఈ కార్బనిక్ ఆక్సిజన్ బాండ్ ఏమవుతుందంటే క్లీవేజ్ అవుతుందండి. కార్బనిక్ ఆక్సిజన్కి బాండ్
క్లీవేజ్ అవుద్ది. దీన్ని CH3CO ప్లస్ CH3CO ప్లస్ దట్ ఈజ్ ఎలక్ట్రోఫైల్. రిమైనింగ్ O మైనస్ CO CH3 ఇది రిమైనింగ్ పార్ట్. ఈ CH3CO ప్లస్ ఉంది కదా, ఈ CH3CO ప్లస్ అనేది ఎలక్ట్రోఫైల్ అండి ఈ రియాక్షన్లో. మరి ఎలక్ట్రోఫైల్ దేని మీద అటాక్ చేస్తుంది? ఎమినో గ్రూప్ మీద. అందువల్ల NHCOCH3 అవుతుంది. ఎలా అటాక్ చేస్తుంది? ఎమినో గ్రూప్లో ఉన్న హెచ్ ప్లేస్లో ఈ హెచ్ ప్లేస్ ఒక హెచ్ తీసి సేపు పెట్టాము, COCH3 గ్రూప్ అనేది పెట్టాము. అప్పుడు NHCOCH3. మరి మీకు రేపు ఎగ్జామ్లో ఏమడుగుతారంటే ప్రాక్టికల్లో ఎక్స్టర్నల్లో, ఏమ్మా ఇది NH2 మీద ఎందుకు అటాక్ అయింది? ఒకవేళ OHలో హెచ్ ప్లేస్లో అటాక్ అవ్వచ్చు కదా OCOCH3 అని అడిగారు. అప్పుడు గాయత్రి ఏం చెప్తావమ్మా? ఒకసారి లైన్లో ఉండమ్మా. సార్ చెప్పమ్మా గాయత్రి, చెప్పమ్మా. సార్ చెప్పమ్మా. ఎందుకు NH2 దగ్గర అవుతుంది రియాక్షన్ అంటే అది ఎన్కి రాగప్రియ చెప్తావా? అక్కడ ఏం జరుగుతుందంటే సింపుల్ టెక్నిక్ అమ్మా. NH2 OH రెండు న్యూక్లియోఫైల్సే. బట్ ఈ రెండిట్లో మోర్ న్యూక్లియోఫిలిక్ నేచర్ దేనికి ఎక్కువ ఉంటుంది చూసుకోవాలి. నైట్రోజన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి, ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి. బట్ నైట్రోజన్ లోన్ పేర్స్ని డొనేట్ చేయగలదు, ఎందుకంటే ఆక్సిజన్తో పోల్చుకుంటే ఫాస్ట్గా డొనేట్ చేయగలదు. ఎందుకు? నైట్రోజన్కి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ కదా ఆక్సిజన్తో పోల్చుకుంటే. అంటే NH2 ఈజ్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ దెన్ OH. అందువల్ల లెస్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఇదేం చేస్తుంది? సో ఈజీగా ఎలక్ట్రాన్ డొనేట్ చేసే క్యాపబిలిటీ దీనికి ఉంది. కాబట్టి CH3CO ప్లస్ ప్లస్ కదా, అదే ప్లస్కి ఇది ఇస్తుంది కాబట్టి NHCOCH3. దీన్ని పారాహైడ్రాక్సీ ఎసిటాన్లైడ్ అని కూడా అంటాం. పారాహైడ్రాక్సీ ఎసిటాన్లైడ్ అని కూడా మనం చెప్తాం. అందువల్ల NH2 మోర్ న్యూక్లియోఫిలిక్ కాబట్టి OHతో కంపేర్ చేసుకుంటే CH3CO ప్లస్ డైరెక్ట్గా ఎక్కడ అటాక్ చేస్తుంది? NH2 మీద అటాక్ చేస్తుంది. CH3CO ప్లస్ ఎలక్ట్రోఫైల్ కదమ్మా. ఎలక్ట్రోఫైల్ అంటే ఏం కావాలి? ఎలక్ట్రాన్స్ కావాలి. ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయి? ఎక్కడైతే న్యూక్లియోఫిలిక్ నేచర్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడే అటాక్ చేస్తుంది. NH2 ఈజ్ ద మోర్ న్యూక్లియోఫిలిక్ దాన్ OH బికాస్ ఆఫ్ nitrogen electronegativity is less than oxygen. So NH2 it can easily donate electrons to the electrophile. కాబట్టి COCH3 దాని మీద అటాక్ అయిందమ్మా. అలా ఎమైడ్ బాండ్ ఫామ్ అయింది. సో నెక్స్ట్ మెకానిజం చూడండి. ఆ మెకానిజం ఒకసారి చూడండి. ఎనిలిన్ మీద నైట్రోజన్ మీద లోన్ పేర్స్ ఉన్నాయి కదా, ఈ లోన్ పేర్స్ ఎక్కడ అటాక్ చేస్తున్నాయో ఒకసారి చూడండి. ఈ కార్బనైల్ ఉంది కదా C డబుల్ బాండ్, ఆ C డబుల్ బాండ్లో కార్బన్ మీద ఏముంటుంది? పాజిటివ్ వస్తుంది కదా. ఈ ఆక్సిజన్ K చార్జ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది కదా. ఈ పాజిటివ్కే ఎలక్ట్రోఫైల్ అమ్మ. ఈ పాజిటివ్ చార్జ్ ఉన్నదే ఎలక్ట్రోఫైల్, అగో పార్షియల్లీ పాజిటివ్. దాని మీద ఏం అటాక్ ఇవ్వాలి? ఈ లోన్ పేర్స్ ఏం చేస్తాయి? ఫాస్ట్గా ఇస్తాయి. ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ కన్నా ఈ నైట్రోజన్ మీద లోన్ పేర్సే ఫాస్ట్గా ఇస్తాయమ్మా. చూడండి ఇచ్చాయి. ఎప్పుడైతే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్తున్నాయో
మనకి ఆక్సిజన్ వైపు నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది. సో ఇలా ఫామ్ అయిందమ్మా. సో NH కదా, అప్పుడు ఏమవుద్ది, నైట్రోజన్ మీద H+ వచ్చి కార్బన్ ఆక్సిజన్కి అటాక్ అవుతుందమ్మా. ఇదిగోండి, ఈ ఆక్సిజన్ మీద మైనస్ ఉంది కదా, ఈ ఆక్సిజన్ మీద మైనస్ ఉంది కదా, ఇది ఏం చేస్తుంది, H+ని తీసుకుంటుంది. H+ని తీసుకుంటుంది. ఎప్పుడైతే తీసుకుందో H+ బయటకు పోయింది. వెయిట్ H+ బయటకు పోయిందమ్మా. ఈ H+ బయటకు పోయింది. ఇలా పోయినప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది, ఇది మైనస్ కలిసి ఓవరాల్గా ఏమవుతాయి, న్యూట్రల్ అయిపోతుంది నైట్రోజన్. చూడండి, ఆల్రెడీ డెల్టా ప్లస్ ఉంది కదా, ఈ N మైనస్ కలిసి ఓవరాల్గా న్యూట్రల్ అయింది. అందుకే N మీద NH అని ఉంది. తర్వాత ఏమవుతుంది, ఈ O- ఇలా అటాక్ చేస్తుందమ్మా. అప్పుడు ఈ OCCOH3 ఉంది, గ్రూప్ రిమూవ్ అవుతుంది. ఇప్పుడు OCOCH3 రిలీజ్ అయింది అనుకో, అప్పుడు ఈ కార్బన్కి ఏ ఛార్జ్ వస్తుంది, ప్లస్ ఛార్జ్ వస్తుంది. ఈ ప్లస్ మైనస్ కలిసి చూడండి ఇది లీవ్ అయిపోతుంది. OCOCH3 గ్రూప్ లీవ్ అవడం వల్ల మనకి ఏమొస్తుంది, NHCOCH3 మనకి ఫామ్ అవుతుంది. NHCOCH3 మనకి ఫామ్ అవుతుంది. సో అలా మనకి ఇగోండి పారాసిటమాల్ అనే డ్రగ్ వచ్చింది. బై ప్రోడక్ట్ ఈజ్ ఎసిటిక్ యాసిడ్. ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది చూసుకోండి మెకానిజంలో. NH2 మీద లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఇస్తున్నాయి, యారో ఏం చేస్తుంది, కార్బన్కి ఇస్తుంది, C+కి. ఎప్పుడైతే C+కి ఇచ్చింది ఆక్సిజన్ మీద మైనస్ ఛార్జ్ వస్తుంది. NH2 మీద ఎలక్ట్రాన్ లూజ్ అయింది కాబట్టి NH మీద ఏమొస్తుంది, ప్లస్ ఛార్జ్ వచ్చింది. తర్వాత ఇది H+ కింద బయటకు పోతుంది. బయటకు పోతే అప్పుడు ఇక్కడ నైట్రోజన్ మీద K వస్తుంది, మైనస్ వస్తుంది. ఆల్రెడీ ప్లస్ ఉంది, మైనస్ ఉంది, న్యూట్రల్ అయిపోతుంది. ఇది ఇలా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అయింది అనుకోండి, COCH అనేది COCH3, ఇది మనకి ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, NHCOCH3. సో దిస్ ఈజ్ పారాసిటమాల్ డ్రగ్. అది మనకు పారాసిటమాల్ డ్రగ్. అర్థమైంది కదమ్మా మెకానిజం. ఇది కూడా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. సో ఎలా అనేది మనం ఆల్రెడీ చూసాం కదా. పారాయిమ్నోఫెనాల్ తీసుకున్నాం, దాన్ని ఒక ఆర్బీ ప్లాస్లో తీసుకోవచ్చు, కొనికల్ ప్లాస్లో తీసుకోవచ్చు. దానికి ఏం చేసాం, వాటర్లో బాగా డిజాల్వ్ చేసుకున్నాం, మ్యాగ్నెటిక్ స్టిర్రర్ పెట్టాం. తర్వాత దానికి ఏంటి గ్రాడ్యువల్గా ఏం చేసాం, ఎసిటిక్ ఎన్హైడ్రేట్ యాడ్ చేసి బాగా దాన్ని ఏం చేసాం, రొటేట్ చేసాం. ఈ ప్రొసీజర్ అంతా మనకు తెలిసిందే. సో ఈ విధంగా మనము ఈ పారాసిటమాల్ అనే డ్రగ్ని మనం ఏం చేస్తామంటే సింథసిస్ చేస్తామమ్మా. దిస్ ఈజ్ ద పారాసిటమాల్ డ్రగ్ ప్రిపరేషన్. అయితే మీకు రేపు ఎగ్జామ్లో అడిగేది ఇదే. దీనిలో ఇందుకు NH2 దగ్గరే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది. వై నాట్ OH అంటే అక్కడ చెప్పాలి మీరు. NH2 ఈజ్ ఎ మోర్ న్యూక్లియోఫిలిక్ దాన్ OH. కాబట్టి మనకి OH దగ్గర జరగట్లేదు అని మనం ఏం చేయాలి, చెప్పగలగాలి. సో దీన్ని ఏమంటామంటే కీమో సెలెక్టివ్ అని కూడా అనొచ్చు. ఏదైనా ఒక రెండు ఫంక్షన్ గ్రూప్స్లో ఉండేటప్పుడు రెండు ఫంక్షన్ గ్రూప్ ప్లేస్లో మనకేం జరుగుతుంది, రెండు ఫంక్షన్ గ్రూప్స్ ఉన్నాయమ్మా. ఆ రెండు ఫంక్షన్ గ్రూప్లో ఓన్లీ ఒక ఫంక్షన్ గ్రూప్ దగ్గరే రియాక్షన్ జరుగుతుంది. అంటే ఏంటి, ఒక ఫంక్షన్ గ్రూప్ దగ్గరే అటాక్ జరుగుతుంది, ఇంకో ఫంక్షన్ గ్రూప్ దగ్గర అటాకింగ్ జరగట్లేదు. ఇక్కడ చూడండి NH మీదే అటాక్ అయింది, OH మీద అటాక్ అవ్వలేదు. సో
సో ఈ రెండు ఫంక్షన్ గ్రూప్లో ఒక ఫంక్షన్ గ్రూప్ దగ్గర సెలెక్టివ్గా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది. సెలెక్టివ్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఓన్లీ వన్ ఫంక్షన్ గ్రూప్. కాబట్టి మనం ఏం చెప్తామంటే దాన్ని కీమో సెలెక్టివిటీ అని కూడా చెప్తాం. కీమో సెలెక్టివిటీ అని మనం మాట్లాడుతాం. సో ఇంతే, మనకి రియాక్షన్ వచ్చి సేమ్ 4-అమినోఫెనాల్ తీసుకుంటాం. ఎస్టిక్ ఎన్హైడ్రైడ్ అనేది ఎస్టిక్ ఎన్హైడ్రైడ్ అనేది తీసుకుంటాం. ఈ ఎస్టిక్ ఎన్హైడ్రైడ్లో CH3CO+ రిలీజ్ అవుతుంది. ఈ CH3CO+ అనేది డైరెక్ట్గా ఏంటంటే NH2 మీద లోన్ పేర్స్ మీద అటాక్ చేస్తుంది అనమాట. అలా మనకి పారాసిటమాల్ అనే డ్రగ్ అనేది మనకి ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఇది మనకి ఈ రెండు ప్రాక్టికల్స్. ప్రాక్టికల్స్ ఏమేమి ఉంది సార్ మనకి ఇస్టాన్లైడ్ ఒకటి ఉందమ్మా. ఎస్ సార్. పారాసిటమాల్ ఒకటమ్మా. ఇంకా నెక్స్ట్ వచ్చి ఒకసారి చెప్తాను ఏంటి సిలబస్ అన్నది. సార్ మాకు ఆల్రెడీ